హాయ్ హలో అండి. ఈరోజు బెండకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు మరియు కొన్ని మిరపకాయలు వేసుకొని పోపులోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా పోపులోకి కలిసేలా ఉల్లిపాయలను కలుపుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని ఉల్లిపాయల్లోకి వేసుకుందాం. చూడండి, ఇలా సాల్ట్ని ఉల్లిపాయల్లోకి కలిసేలా బాగా కలుపుకుందాం. ఇలా సాల్ట్ ఉల్లిపాయల్లోకి కలిసేలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చూడండి లైట్గా మగ్గిపోయాయి. వీటిని ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి, ఆ తర్వాత ఒక 2 రెప్పల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది కర్రీలోకి మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, ఈ కరివేపాకు ఉల్లిపాయల్లోకి కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల్లోకి ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, పసుపు వేసుకొని 2 నిమిషాల తర్వాత బెండకాయలు కూడా ఈ కర్రీలోకి వేసుకొని కలుపుకుందాం. ఈ బెండకాయలు మరియు ఉల్లిపాయలు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కర్రీ చేసేటప్పుడు మనము హై ఫ్లేమ్లో మరియు మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ చేసుకుందాం. ఈ కర్రీని ఉల్లిపాయల్లో బెండకాయలు వేశాక ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ తెరిచి కలుపుకుంటున్నాను. మాది కర్రీ కొంచెం మాడిపోయింది. మీరు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మీకు మంచిగా వస్తుంది. ఈ కర్రీలో బెండకాయలు కొంచెం ఉడికిపోయాయి. తర్వాత ఇందులోకి 1 లేదా 2 టమాటో చూడండి ఇలా టమాటోలని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత టమాటోస్ ఉడుకోవడానికి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చూడండి, టమాటోస్ సగం వరకు ఉడికిపోయాయి. ఇలా కర్రీని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మాది కర్రీ కొంచెం మాడింది కాబట్టి మేము కొంచెం ఎక్కువగా కలుపుతున్నాం. తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. చూడండి, బెండకాయలు ఒక 70% ఉడికిపోయాయి. ఈ బెండకాయలను కొంచెం మళ్ళీ తెరిచి కలుపుకుందాం. తర్వాత చూడండి బెండకాయలు బాగా ఉడికిపోయాయి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళే అయితే 1 మరియు ఒక సగం చెంచాడు వేసుకోండి. ఈ కారం వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.
ప్రస్తుతం మాతో లేదు, అందుకే మేము వేయట్లేదు. చూడండి, మన బెండకాయ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ కారం మరియు ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ పైన వేగనిస్తే అంతే. చూడండి ఎంత సింపులో. బాయ్ గాయ్స్.